సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కందగట్ల గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భువనగిరి సంధ్యారాణి వీరన్న ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే గ్రామ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని పనిచేస్తానని సంధ్యారాణి హామీ ఇచ్చారు. ఎల్కారం నుంచి కందగట్ల వరకు రోడ్ల నిర్మాణం, గ్రామానికి బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడం, దేవాలయాల అభివృద్ధి, గ్రంథాలయాల ఏర్పాట్లు, ముదిరాజుల వాడకు బ్రిడ్జ్, క్రీడా మైదానం అభివృద్ధి, వీధి లైట్లు, డ్రైనేజీ వ్యవస్థ అమలు, అలాగే గ్రామంలో పెరిగిపోయిన కోతుల బెడద నిర్మూలన వంటి సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గోగుల వెంకటరెడ్డి, సకినాల వెంకన్న, మంచాల రాజాలు, భువనగిరి నాగయ్య, కుంచెం ఉప్పలయ్య, రాజబోయిన మల్లయ్య, గోగుల మధు, సువర్ణ, కవిత, నాగమ్మ, యాదమ్మ, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఊరికి ఒక ప్రజలకి 4 మాటలు చెప్పాలని మీ మీడియా ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ఊరి సమస్యలు ఒక 3 రోజుల నుంచి నేను ఊరిలో ప్రచారానికి భాగంగా వెళ్ళిన. ఊరు ప్రజలంతా చాలా కొన్ని సమస్యలు నా ముందుకు తీసుకొచ్చారు. ఆ సమస్యలు ఏంటంటే, ఒకటి కోతుల బెడద ఉంది, ఒక్కొక్క ఏరియాలో సీసీ రోడ్లు బాగోలేదు, కొన్ని ఏరియాలోనేమో మొత్తం అడవిలాగా ఊరు వల్ల ఎట్లా ఉందంటే చెత్త చెదారము అంతా అలా పడేసి క్లీనింగ్ అసలు ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు. వీధి లైట్లు వెలగట్లేదు ఎక్కడ కూడా. ఆ వీధి లైట్లు చేసే విధంగా అదే గుళ్ళు శిథిలావస్థలో ఉన్నాయి. గుళ్ళు టెంపుల్స్ డెవలప్ చేసుకునే ఆలోచనలో భాగంగా మాకు ఇంకా ముఖ్యంగా ఏమంటున్నారంటే, ఓటర్ల దగ్గరికి మేము ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఇల్లులు ఇచ్చినాం, మీరు కనుక మాకు ఓటు వేయకపోతే బిల్లులు ఆగిపోతాయి అనే ప్రచారంలో వాళ్ళకి బెదిరింపుగా ప్రచారం చేస్తున్నారు. మీకు ఇవి మీడియా ద్వారా తెలపాల్సినది ఒకటే విషయం, అది కేంద్రం నిధులు. కేంద్రం సగభాగం 2 లక్షల పైచలకు కేంద్రం ఇస్తుంది. ఏ ఇల్లుకైనా, ఏ గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినా, ఎవరిచ్చినా కానీ కేంద్రం నిధులు సగభాగం ఖచ్చితంగా ఉంటుంది. రేషన్ కానీ, వీధి లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ అన్నీ కేంద్రం నుంచే వస్తున్నాయి మనకి. అవి ప్రజలకి కొంతమందికి తెలియదు. మీ మీడియా ద్వారా తెలియపరచుకోవాలనుకుంటున్నాను. ఇంకా నేను ఏ పనులైనా సరే నేను కేంద్రం నుంచి తెప్పించుకొని నా కందగట్ల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. నేను ఒక చదువుకున్న యువకుడిగా యువతలో ఏమేమి పాయింట్స్ చెప్పారో అవన్నీ నేను నా దృష్టిలో పెట్టుకొని సక్రమంగా నేను తీర్చిదిద్దాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. సమస్య ఒకటి అంటే కోతుల బెడద ఒకటి ఉంది. ఇంకోటి ఎలకారం టు కందగట్లకి రోడ్డు అసలు బాగలేదు. గత 20 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు వేసే నాదులు లేదు. ఆ రోడ్డు ఒకటి, బస్సు సౌకర్యం అసలు లేదు. మా నాయకుడు ఈరోజు మా ఊరికి రావడం జరిగింది. మా నాయకుడు హామీ ఇచ్చిండు. మా నాయకుడు సంకినేని వెంకటేశ్వరరావు గారు వచ్చారు. ప్రజల ముందు అందరి ముందు హామీ ఇచ్చారు. బస్సు ఖచ్చితంగా మనం భువనగిరి సంధ్యారాణిని గెలిపించుకొని మీరు రండి, నేను మీతో పాటు డిపో దగ్గర ధర్నా చేసి మరీ మిమ్మల్ని బస్సు ఎక్కించి అక్కడి నుంచి పంపిస్తా అని ఒక హామీ గట్టిగా ఇచ్చి పంపించాడు. అదేవిధంగా వేరే ఏ సమస్యలు ఉన్నా కానీ నేను కేంద్రం నుంచి తెప్పిస్తాను, మీకు చేస్తాను. ఇదివరకు చేసిన కందగట్ల డెవలప్ చేసిన పనులు అంటే మన పార్టీ చేసింది, మనం చేసినాము. అంతటితో ఇప్పటివరకు మళ్ళీ ఏది కూడా అలాగే ఉంది. మేము చేసిన డెవలప్మెంటే ఇక్కడ కనిపిస్తుంది తప్ప ఇన్ని సంవత్సరాల్లో గవర్నమెంట్ ఏం చేయలేదు. మీకు ఆ విషయం తెలుసు కదా. అలాగే మేము పింఛన్లు 2500 యువతకి స్కూటీ ఇస్తామని ఇదివరకు ఎన్నో హామీలు ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ హామీలు నెరవేర్చేయని కూడా ప్రశ్నించడం జరిగింది. అవతల ప్రజలు కూడా అవి ఏవి మాకు చేరలేదు అని చెప్పారు. యువత కోసం ఏమన్నా యువత కోసం ఒకటి లైబ్రరీ అడిగారండి. లైబ్రరీ ఒకటి చేపిస్తామని కోరుకున్నాం. గేమ్స్ కానీ, ఓపెన్ జిమ్ కానీ. ఇప్పుడు పిల్లలు ఖాళీగా ఉన్న టైంలో ఫోన్లు పట్టుకొని చూసుకొని ఫోన్లలో వీణమైపోయారు. అలా కాకుండా వాళ్ళకి ఒక లైబ్రరీ, లేదంటే ఒకటి ఓపెన్ జిమ్, లేదంటే ఇంకా క్రీడా స్పోర్ట్స్. మాకు మెయిన్ వాళ్ళు యువత చాలా ఒక హాఫ్ అన్ అవర్ నిన్న ఒక దగ్గర మీటింగ్ జరిగితే నాకు కోరింది ఒకటి, మాకు గేమ్స్కి ఒక గ్రౌండ్ ఇప్పియండి అన్న. నీ మీద నమ్మకంతో మీరు చాలాసార్లు మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది కాబట్టి
మేము పిలిచి మేము ఈ మాట మీ దగ్గర తీసుకుందామని పిలిచి మరీ అడుగుతున్నాం. నువ్వు అనుకుంటే అది జరుగుతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తాం. గెలిపించిన తర్వాత మాకు యూత్కి మెయిన్ మాకు క్రీడా స్పోర్ట్స్ గ్రౌండ్ కావాలని కోరడం జరిగింది. అది కంపల్సరీ నేను మా పార్టీ తరఫున ఖచ్చితంగా అది చేపిస్తానని హామీ ఇస్తున్నాను.